ఉదయం తింటే మధ్యాహ్నం ఖాళీ, మధ్యాహ్నం తింటే మళ్ళీ రాత్రికి ఖాళీ అని. అలాగే ప్రతిదీ మనం మన ఇంటి పక్కన ఒక చిన్న గొయ్యను తీసుకున్నట్లయితే దానికి రోజు కొంచెం కొంచెం మట్టి వేస్తే అది కొన్ని రోజులకి నిండిపోయి ఫుల్ అయిపోద్దండి. మన జానడి కొట్ట అలా నిండిపోతుందండి? లేదండి. చనిపోయినంత వరకు కూడా మనం దీన్ని నింపుతూనే ఉండాలండి. అలాగే మన ఇంటి ముందుకి వర్షాకాలం వచ్చేటికి గొంగళ పురుగు అనేది వస్తుందండి. దాన్ని చూసి మనం అసహించుకుంటాం. అసహించుకుని చీపులు చెట్ట పట్టుకుని వెంటనే తీసి పాడేస్తాం. అది ఏమవుతుందండి, కొన్ని రోజులకి త్వరలోకి వెళ్ళిపోయి చెట్టు కిందకి వెళ్ళిపోయి గూడు కట్టుకొని చనిపోయి మళ్ళీ తిరిగి లేస్తుందండి. అది సీతాకోక చిలకగా మారి వస్తుంటే దాన్ని పట్టుకోవాలనిపిస్తుంది. దాన్ని పట్టుకొని ఎంతో బాగుందని మన ఇంట్లో డెకరేషన్గా కూడా పెట్టుకుంటామండి. అలాగే దానికే మరో బ్రతుకున్నప్పుడు మనకు లేదంటారా? మనకి ఉందండి. ఇప్పుడు మన ఇంట్లో ఫ్రిడ్జ్, ఏసీలు, మిక్సీలు అన్నీ పనిచేస్తున్నాయి అంటే అండి, అవన్నీ పనిచేస్తున్నాయి కదండి. అందులో ఒక శక్తి అనేది ఉందండి. అందులో మనకు కనిపిస్తుందండి? లేదు. కానీ అవి ఎలా తిరుగుతున్నాయండి? దాంట్లో ఎలాగైతే ఒక శక్తి ఉందో మనలో కూడా అలాగే ఉందండి. ఇప్పుడు నేను చెప్తున్న ఈ మాటలు వింటూ ఉండగానే ఇలా పడిపోయిన అనుకోండి, అయ్యో ఇప్పుడు దాకా మాట్లాడింది ఈ అమ్మాయి ఇప్పుడేంటి ఇలాగా పడిపోయింది, లెగట్లేదు, చేయట్లేదు అని అంటారు. కానీ ఏమవుతుందండి, నా శరీరానికే పేరు ఉందండి, ఆత్మకి లేదు. అలాగే ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోయింది? అయ్యో వెళ్ళిపోయింది, ఎక్కడికో వెళ్ళిపోయింది. అయ్యో ఈ అమ్మాయి ఎంతో పనులు చేసేది, ప్రతి విషయంలోనే ముందుగా ఉంటుంది అని అందరూ అంటారు. కానీ మనలో ఉన్న ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది ఎవరికి తెలియదండి. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు నేను ఒక నెంబర్ గల బస్సు ఎక్కి వచ్చానండి. మళ్ళీ మా ఇంటికి వెళ్ళాలంటే నేను ఆ నెంబర్ గల బస్సు ఎక్కితేనే మళ్ళీ వెళ్ళగలం. అలాగే మనకి ఇదొక యాత్ర అండి, ఇదొక మనకి ప్రయాణం అండి. మనం వెళ్ళాల్సిన ఇది మన లోకం కాదు, మనం వచ్చిన లోకం దగ్గరికి మళ్ళీ తిరిగి వెళ్ళాలని. అలాగే కొన్ని సంవత్సరాల కిందట మన యేసుక్రీస్తు వారు వచ్చారండి ఈ భూమి మీదకి. ఆయన ఏదో సంపాదించుకోవాలని, ఏదో చెయ్యాలని ప్రతి ఒక్కటి ఏది ఈ భూమి మీద ఏది ఆశించలేదండి. నా తండ్రి పని నిమిత్తం నేను వచ్చాను, మన కోసం సిలువలో చనిపోయి 3వ దినం లేచారండి. ఆయనలాగే మనము కూడా ఆయన ఉన్న లోకానికి వెళ్ళిపోవాలని ప్రతి ఒక్కరికి ఈ మాటలు చెప్పినందుకు మనం ఎలాగైతే యేసుక్రీస్తు వారిని నమ్మి బాప్తిసం తీసుకున్నాం, అలాగే మళ్ళీ మనకి మరొక బ్రతుకుందని ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకోవాలని కోరుకుంటున్నాను. అందరికీ